గ్రేటర్ హైదరాబాద్లో గణపతి విగ్రహాల నిమజ్జనం తుది దశకు చేరుకుంది. దీంతో హుస్సేన్ సాగర్ పక్కనున్న సచివాలయం ఫ్లైఓవర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు పోలీసులు. వినాయక విగ్రహాలను తరలించే వాహనాలు చాలా తక్కువగా ఉండడంతో ఇతర వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు బారికేడ్లను తొలగిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో గణపతి విగ్రహాల నిమజ్జనం తుది దశకు చేరుకుంది. దీంతో హుస్సేన్ సాగర్ పక్కనున్న సచివాలయం ఫ్లైఓవర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనాలు ఎలా కొనసాగుతున్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎత్తివేసినట్టుగా తెలుస్తుంది పోలీసులు. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే వేలాది విగ్రహాలను కూడా ఉదయం నుంచి కూడా నిమజ్జనం చేశారు. దీనికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొంత విధించినప్పటికీ ఇప్పుడు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా తొలగివేశారు. యథావిధిగా కూడా వాహనాలు వారి వారి రూట్లలో కూడా వెళ్ళే విధంగా కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. నిత్యం వేలాదిగా ఇక్కడ వాహనాలు తిరిగే ప్రదేశం. ఈరోజు వినాయక విగ్రహాలు ఎక్కువగా ఉదయం నుంచి రావడంతో కూడా ఇక్కడ కొద్ది ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ కొద్దిసేపటి క్రితమే వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకునే నేపథ్యంలో కూడా యథావిధిగా వాహనాలు వెళ్లేందుకు కూడా ఈ బార్గేట్లను మొత్తం కూడా తీసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 10 రోజుల పాటు గణనాథులు పూజలు అందుకున్న నేపథ్యంలో 2 రోజుల పాటు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉండనప్పటికీ ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు మొత్తానికి విధించింది. అక్కడక్కడ బార్గేట్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తిగా నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి వాహనాలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ట్రాఫిక్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు ఈ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఎక్కడికక్కడ బార్గేట్లు కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 లక్షలకు పైగా కూడా వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు అంటే 10,000 పైగా కూడా ట్యాంక్ బండ్ చుట్టూ కూడా విగ్రహాలను కూడా నిమజ్జనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఇంకా దాదాపు ఒక 10-15 విగ్రహాలు మాత్రమే నిమజ్జనం అయ్యే తరుణంలో కూడా ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారో పూర్తిగా కూడా తొలగించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, అటు ఎలక్ట్రిసిటీ, ఆర్టీఐ అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశామని చెప్పేసి సిపి సివి ఆనంద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ అధికారులు దాదాపు గట్టి బందోబస్తు సహాయంతో కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలతో ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఈ ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే మహిళలను వేధించారో ఆకతాయాలను కూడా పట్టుకొని వారిపై కేసులు కూడా పెట్టామని చెప్పేసి సిపి సివి ఆనంద్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా దాదాపు 1000 మందికి పైగా కూడా పెట్టి కేసులు పెట్టామని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఇంకొక అర్ధగంట వరకు కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడా లేకుండా చూస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మొత్తం క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ కూడా ఏదైతే వినాయక విగ్రహాలను కూడా చేయడానికి వచ్చిన వాహనాలను కూడా ఒక మార్గం ద్వారా కూడా హెవీ వెహికల్స్ కూడా వేరే రూట్లలో కూడా వారి రూట్లకు కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.